ఉప్పల్ స్టేడియం హోరెత్తింది. సన్ రైజర్స్ అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్ వచ్చేసింది. అది కూడా హాఫ్ సెంచరీ కాదు, ఏకంగా సెంచరీతో దుమ్మురేపేశాడు. భారీ సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫలితంగా భారీ స్కోర్ చేసిన సన్ రైజర్స్ బౌలింగ్ లోనూ రాణించిన ఢిల్లీని చిత్తు చేసింది. అంతేకాదు పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ స్టేడియం అంటేనే పరుగుల వరద. దీంతో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ రెచ్చిపోయారు. ఈ సీజన్లో అప్పటి వరకు పెద్ద ఇన్నింగ్స్ ఆడని అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. బంతి పడడమే ఆలస్యం, ఎడాపెడా బాధేశాడు. దీంతో ఉప్పల్ స్టేడియంలో చిరు జల్లులతో పాటు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిసింది. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. గతంలో ఇష్టానుసారంగా బాల్స్ ను బాదకుండా చాలా పరిణితితో ఆడిన అభిషేక్ శర్మ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నితీష్ రాణా వేసిన 15వ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాది 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్లో అతనికి రెండో శతకం. సెంచరీ అనంతరం తన ట్రేడ్ మార్క్ లవ్ సైగలతో అభివాదం చేశాడు. ఈ సెంచరీతో పలు అరుదైన రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. రోహిత్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. టీ20 క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన భారత క్రికెటర్గా కోహ్లీతో సమంగా నిలిచాడు. ఓవరాల్ గా టీ20 కెరీర్ లో అభిషేక్ కు ఇది 9వ సెంచరీ. సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్స్ లో 2 వికెట్లకు 242 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగానే ఆడింది. నిస్సాంకా త్వరగానే అవుట్ అయిన కేఎల్ రాహుల్, నితీష్ రాణా మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 86 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్ 37 పరుగులకు అవుట్ అవగా ఎహ్సాన్ మలింగా ఒకే ఓవర్లో నితీష్ రాణా 30 బంతుల్లో 57, డేవిడ్ మిల్లర్ అవుట్ చేశాడు. తర్వాత స్టబ్స్ రిజ్వీ దూకుడుగా ఆడుతూ 59 పరుగులు జోడించిన సన్ రైజర్స్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ 195 పరుగులకే పరిమితమైంది. సన్ రైజర్స్ బౌలర్స్ లో మలింగా 4, హర్ష దూబే 3 వికెట్లు తీశారు.